బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గర నుంచి ప్రేమని ఎప్పుడు కోల్పోతాడా తెలుసా? ఖచ్చితంగా ఇది కోల్పోయినప్పుడు మాత్రమే ప్రేమని కూడా కోల్పోతాడు. అదేంటి అంటే నమ్మకం. నమ్మకం మీదనే, ఒక ట్రస్ట్ మీదనే ప్రేమ అనేది ఉంటుందన్నమాట ఇద్దరు మనుషుల మధ్య. ఎక్కడైతే ఒక మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమని కూడా కోల్పోతాడు. ఎందుకు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకంటూ నేనున్నాను అని చెప్పటమే ప్రేమ అన్నమాట. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, నీకు ఏం జరిగినా కానీ నేనున్నాను అనే ఒక భరోసాని ఇవ్వడమే ప్రేమ అన్నమాట. నమ్మకాన్ని ఎప్పుడైతే కోల్పోతామో ఆటోమేటిక్గా నీ మీద ఉన్నటువంటి ఆ భరోసా తగ్గిపోతుంది. నీ మీద ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. నీ మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది ముక్కలైపోతుంది అనమాట. ఏది నువ్వు నిలబెట్టుకున్నా నిలబెట్టుకోలేకపోయినా నమ్మకాన్ని మాత్రము నిలబెట్టుకోవాలన్నమాట. ఆ నమ్మకం మీదనే నీ బండి నడుస్తూ ఉంటుంది. ఆ నమ్మకం మీదనే ఒక వారధిలాగా నీ ప్రేమ పనిచేస్తూ ఉంటుంది అనమాట. మనము వాళ్ళ దగ్గర మన నమ్మకాన్ని పోగొట్టుకొని నమ్మకం పోయేటట్టుగా బిహేవ్ చేసి ఆ నమ్మకం కోల్పోయేటటువంటి అవతలి వాళ్ళు కోల్పోయేలాగా అలాంటి పనులు చేసి చివరికి బ్రేకప్ అయిపోయింది, నాకు ఎంతో ప్రేమించాను అని చెప్పేసి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు అని అంటారు చూసారా? ఆ రకంగా ఎంత బాధపడినా కానీ ఏం వస్తుంది చెప్పండి? ఒక్కసారి సున్నితమైన ఆ నమ్మకం అనే విషయాన్ని పోగొట్టుకోకూడదు అనమాట. నమ్మకం అనేది చాలా సున్నితంగా కూడా ఉంటుంది. అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మన పార్ట్నర్ దగ్గర నిజాలు మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. అది నువ్వు అబద్ధం చెప్పని ఏదైనా కానివ్వండి. ఎందుకు అంటే నువ్వు చెప్పింది అబద్ధం అని అన్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఆ నిమిషానికి కోపం వచ్చినా కానీ ఇంకా సేపటి తర్వాత అయినా మీ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసేసి ఫర్గివ్ చేసేసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంటే ఒక రిలేషన్షిప్ ఎప్పుడైతే బేస్లెస్గా స్ట్రగుల్లో ఉందో, అంటే ఏమి పెద్ద పెద్ద రీజన్స్ లేకుండా కూడా ఆ రిలేషన్షిప్ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు అని అంటే మాత్రం అలాంటి రిలేషన్షిప్స్ గురించి నేను అసలు మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది చాలా స్ట్రాంగ్గా ఒక పిల్లర్ లాగా ఒకరికొకరు బాగా ట్రస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ టైం బాగోలేకనో లేదు అంటే చెప్పుడు మాటలు వినో ఎలాగో వాళ్ళ రిలేషన్షిప్కి చిన్న దాగి పడినప్పుడు, అంటే ఒక చిన్న మరక లాంటి ఒక చిన్న స్ట్రగుల్ వచ్చినప్పుడు కూడా ఎవరు ప్రపంచంలో ఎవరు వచ్చి ఏది చెప్పినా నమ్మకుండా వాళ్ళ ప్రేమ మీద, వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని గనక కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకొని, నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మిస్అండర్స్టాండింగ్స్ని పోగొట్టుకున్నారనుకో ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది ఆ రిలేషన్షిప్. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్లో ఈ నమ్మకం అనే ఈ ఒక వెపన్ని, ఈ మంచి ఆయుధాన్ని మాత్రము మీ పార్ట్నర్ దగ్గర మీరు పోగొట్టుకోవద్దు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.